శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం వాలి చనిపోవడము, ఉత్తర క్రియలు జరిగిపోవడం అక్కడ వరకు తెలుసుకున్నాము. రామును చెప్పిన ప్రకారం సుగ్రీవుడు తన కిష్కింధపురానికి వెళ్ళి అంగదుణ్ణి యువరాజు పట్టాభిషేకం చేసి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశారు. మంత్రిగా మన హనుమ ఉన్నారు. రాముడు ఏం సెలవిచ్చాడు? 4 నెలలు నువ్వు విశ్రాంతి తీసుకో, ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు కదా, ఆకులు అలములో తింటూ ఈ కొండలలో కోనల్లో తిరుగుతూ ఉన్నావు కనుక నువ్వు 4 నెలలు సంతోషాన్ని అనుభవించు అని చెప్పాడని ఇంకా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంకా ఇహపరాలు ఏమీ తెలియట్లా. తన భార్య రుమతోటి వాలి భార్య అయిన తారను కూడా వివాహం చేసుకుంటాడు. వానరులకి ఒక నియమం ఉంది. అన్న కానీ తమ్ముడు కానీ చనిపోతే వారి భార్యని అన్నదమ్ముళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు బతుకుంటే వాళ్ళ భార్యలు చెరపట్టకూడదు. అది న్యాయ సంబంధం, వాళ్ళ చట్ట సంబంధం. మన పద్ధతులు కావు కదా. వానరులకి ఉన్న పద్ధతి గురించి చెప్తున్నాను. ఆ పద్ధతి ప్రకారమే తారను కూడా వివాహం చేసుకున్నాడు. తారతోనూ రుమతోనూ ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. అసలు 4 నెలల కాలం ఎలా జరిగిపోయిందో కూడా తెలియట్లేదు. రాత్రింబవళ్ళు తెలియట్లేదు. పరమ సంతోషంగా ఉన్నాడు సుగ్రీవుడు. తన భార్యలతో కలిసి కాలాన్ని గడిపేస్తున్నాడు. మత్తులో తేలిపోతున్నాడు. వర్షాకాలం మూలంగానూ రాజులు కూడా యుద్ధానికి వెళ్ళడానికి ఒక అడుగు వెనక్కేస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో ప్రయాణించడం కష్టము సైన్యాన్ని తీసుకొని అని. అట్లాగే రాముల వారు కూడా వర్షాకాలం అయిపోయిన తర్వాతే సీతాన్వేషణ చెయ్యండి అన్నారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షాలు వెళ్ళిపోతాయి. శరదృతువు ఈ కాలంలోనూ మనకి వెన్నెలు కూడా బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి ప్రయాణం చేయడానికి కూడా అనువుగా ఉంటుంది, వీళ్ళు వెతకడానికి కూడా అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో రాముల వారు చెప్పారు. ఇట్లా వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడి చక్కగా అంత సస్యశ్యామలంగా అయిపోయింది. నేలంతాను ఎంతో అందంగా ఉంది. కానీ అందాన్ని వర్షాన్ని చూసి ఆనందించే మనసుతో లేరు రాముల వారు. చాలా బాధగా ఉన్నాడు. భార్య వియోగంతో సీత ఎక్కడుంది, ఎలా ఉన్నదో అని దిగులుతోటి రాముల వారు ఒక గుహలో ఉన్నారు. ఎందుకంటే తండ్రి మాట ప్రకారము తను జనపదాల్లోకి వెళ్ళకూడదు, గ్రామాల్లోకి కానీ నగరాల్లోకి కానీ వెళ్ళకూడదు, అరణ్యములోనే ఉండాలి. కాబట్టి ఈ 4 నెలలు అరణ్యంలోనే, 4 నెలలు అయిపోయాక సుగ్రీవుడి దగ్గర నుంచి పిలుపు వస్తుందేమో అని కొరికతోటి ఆశతోటి ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఇలా ఉంటే సుగ్రీవుడు వడలు తెలియని స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇలా వర్షాకాలం పూర్తయిపోయింది. ఈ సమయంలో హనుమ సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. హనుమ సుగ్రీవునికి ఎవరు? మంత్రి చేయవలసిన పని రాజుకి అన్నీ కూడా చెప్పాలి. ఏ కాలంలో ఏది చెయ్యాలి, ఏ సమయంలో ఏది ఎలా ప్రవర్తించాలి రాజు అన్నది అన్నీ కూడాను మంత్రి చెప్పాలి. అలాగే హనుమ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవ, రామచంద్రమూర్తి అనుగ్రహం చేతే నువ్వు ఈ రాజ్యాన్ని పొందావు. అనంతరం మిత్రుడిగా నువ్వు రాముడికి ప్రత్యుపకారం చెయ్యాలి. రాజు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాజు ఉదాసీనంగా ఉండకూడదు. తగినంత సైన్యం ఉండాలి. రాముడు నీకు జ్ఞాపకం చేయకపోవడం రాముని ఔదార్యం. భార్యను పోగొట్టుకొని సహాయం కోసం అని వస్తే 4 నెలలు నీకు సమయం ఇచ్చారు. తాను పర్వత గుహలో ఉన్నాడు. చాలా ఓర్పుగా ఉన్నారు. ఆ ఓర్పు దాటక ముందే నువ్వు రామదర్శనం చేసుకోవాలి. నువ్వు వానరులందరినీ ఆజ్ఞాపించు. దశదిశలకి వెళ్ళి సీతమ్మ తల్లిని అన్వేషించమని చెప్పు. ఆ మాట నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే వాళ్ళు వెంటనే బయలుదేరతారు. నువ్వు కృతజ్ఞుడు అవ్వద్దు, మాట తప్పినవాడు అవ్వద్దు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు, మర్యాద పోగొట్టుకోవద్దు. రాముడు నీకు 2 ఉపకారాలు చేశాడు. నీకు బలమైన శత్రువు వాలిని సంహరించాడు. నీ రాజ్యం నీకు ఇచ్చాడు. కనుక నువ్వు తప్పకుండా సీతమ్మ అన్వేషణని మొదలుపెట్టు అని నీతి వాక్యాలన్నీ చెప్పారు. హనుమ ఎంతటి గొప్ప ప్రాజ్ఞుడో మనకు అర్థమవుతుంది కదా. హనుమ చాలా గొప్పవాడు. కిష్కింధలో కోట్ల వానరాలున్నాయి. ఆ వానరాలన్నీ కూడా వెళ్ళి రాజుగారికి ఏమీ చెప్పలేదు. ఈ మహానుభావుడు హనుమ మాత్రమే వెళ్ళి రాజుగారికి సుగ్రీవుడికి నీ మాట నిలబెట్టుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సుగ్రీవుడిలో కూడా ఒక మంచితనం ఉంది. ఏదైనా చెప్తే వింటాడు. విని అది మంచిదైతే దానిని ఆచరిస్తాడు. అదే వాళ్ళకి చెబితే
ఎదుటివాడు ఎందుకు చెప్పాడా అని ఆ మాటని అనుసరించడు. ఇంకా కోపం వచ్చేస్తుందన్నమాట, నాకు చెప్పేవాళ్ళా అని. అట్లాగే ఇక్కడ సుగ్రీవుడు వెంటనే నీలుండి పిలిచాడు. నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృథ్వీ మండలం ఎక్కడెక్కడ వానరాలు ఉన్నాయో, భల్లూకాలున్నాయో వాటినన్నిటినీ కూడా కిష్కిందకు వచ్చి చెప్పమను. ఇది సుగ్రీవ ఆజ్ఞ అని చెప్పు. 15 రోజుల తర్వాత ఏ వానరుడు ఇక్కడికి వచ్చి చేరుతాడో వాడు కుత్తుక కత్తిరించబడుతుంది. వెనువెంటనే నా ఆజ్ఞగా చెప్పి అందరినీ కూడా కిష్కిందికి రమ్మనమని ప్రకటించు అని చెప్పి అన్నాడు. సుగ్రీవాజ్ఞగా ఆ ప్రకటన చేశారు. ఇంకా వానరాలన్నీ వచ్చేస్తాయని సుగ్రీవుడు సంతోషించాడు. పనులన్నీ పురమాయించి మళ్ళీ తిరిగి అంతఃపురంలోకి వెళ్ళి ఆనంద డోలికిల్లో మునిగిపోయాడు. మళ్ళీ మత్తుపానీయాలు సేవిస్తూ ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ రాములు వారు లక్ష్మణుడు గమనించారు. వర్షాకాలం వెళ్ళిపోయింది, 4 నెలల కాలము అయిపోయింది, ఇంకా కూడాను సుగ్రీవుడి దగ్గర నుంచి వార్త ఏమీ రాలేదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. శ్రీరాముడు లక్ష్మణుతో అంటున్నాడు, నేను అనాథని, నాకు నాథుడు ఎవరున్నారు? నన్ను రక్షిస్తానన్నవాడు సుగ్రీవుడు ఇంతవరకు రాలేదు. రాజ్యం పోయింది, భార్య పోయింది, భార్యని ఎత్తుకుపోయారు. భార్యని తీసుకురావాలని నేను ఎదుగుతూ ఉన్నాను. వాటికి సహాయం కోసమని సుగ్రీవుడిని అడిగాను. సుగ్రీవుడు కూడా ఉపకారం చేయలేదు అని నానా రకాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. లక్ష్మణ, సుగ్రీవుడు నాతో చేసుకున్న ఒడంబడిక మర్చిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈరోజు ప్రతిజ్ఞ గురించి స్మరించిన కూడా స్మరిస్తలేదు. రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడితే రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మర్చిపోయినట్టున్నాడు. లక్ష్మణ, ఒకసారి నువ్వు కిష్కింధలో ప్రవేశించి మా అన్నగారు కోపం వచ్చి చేతితో కోదండం పట్టుకొని బాణాలు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు. నేను చెప్పానని ఒక మాట చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారిలోనే అతను కూడా వెళ్ళిపోతాడు అని చెప్పి ఒకసారి చెప్పిరా. అన్నగారి మాటలు విన్న లక్ష్మణుడు విపరీతమైన కోపంతో కిష్కింధకి బయలుదేరాడు. మరి మిగిలిన కథ రేపు చెప్పుకుందాము. జై శ్రీరామ్.